హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మేము స్వాతంత్ర దినం సందర్భంగా మౌనిక గారి సహకారంతో బోడిగోడి తోటలో ఉన్న అంగన్వాడీ 25 మంది పిల్లలకు స్కూల్ బ్యాగులు పంచామండి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. ఇలా పిల్లలకు చిన్న చిన్న బ్యాగులు ఇస్తే వాళ్ళు సంతోషంగా స్కూల్కి వస్తారు అనే ఒక ఉద్దేశంతో నేనైతే అక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా ఎక్కువగా బ్యాగులు ఇస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పిల్లలు రారనమాట స్కూల్కి. బ్యాగులు చూసారనుకో ఇష్టంగా పరిగెత్తుకుంటా స్కూల్కి వస్తారనే ఉద్దేశంతో మేము ఈరోజు మౌనిక గారి సహకారంతో బ్యాగులు ఇచ్చాము. మౌనిక గారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, లక్ష్మి గారు. నా పక్కన ఉన్నారు కదా లక్ష్మి గారు. లక్ష్మి గారు చెప్పారనమాట, అట్లా అక్క అట్లా మేడం ఇట్లా పిల్లలకు ఏదైనా బ్యాగులు ఇద్దాము అంటే, నేను బోడిగోడి తోటలు ఇద్దామంటే చాలామంది పేద పిల్లలు ఉంటారు అక్కడ, అలాంటి పిల్లలకి ఇస్తే మనకు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అని చెప్పారనమాట. నా మాటను మన్నించి లక్ష్మి గారు అలాగే ఈరోజు 25 బ్యాగులు తెచ్చి బోడిగోడి తోటలో ఉన్న అంగన్వాడీ స్కూల్ అనమాట. ఇది 25 మంది పిల్లలు ఉంటారు. మేము 25 మంది పిల్లలకి 25 బ్యాగులు తీసుకొని ఇచ్చాము ఈరోజు. మౌనిక గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారి పిల్లలు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే నాకు లక్ష్మి గారి సహకారంతో ఈరోజు బ్యాగులు పంపించిన లక్ష్మి గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మౌనిక గారు ఎవరో నాకు తెలీదు. అయినా లక్ష్మి గారు తన ఫ్రెండు ఏ ప్రోగ్రాం చేసినా మన సంస్థ తరఫున చేస్తారు. వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా కూడా అందుకే ఈరోజు పిల్లలు ఎంతో సంతోషించారన్నమాట. మౌనిక గారు మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. లక్ష్మి గారు మీకు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరూ చూడండి ఎంత సంతోషంగా బ్యాగులు భుజాలు తగిలించుకొని ఇంటికి వెళ్తున్నారు. అసలు వాళ్ళ సంతోషం చూస్తుంటే నిజంగా ఎంతో ముచ్చటేసిందనమాట. చూడండి, ప్రతి ఒక్కరూ బ్యాగులు తగిలించుకొని బాయ్ బాయ్ చెప్తా వాళ్ళ ముఖాల నవ్వులు చూడండి. అసలు ఎంత ఇష్టంగా తీసుకెళ్తున్నారు బ్యాగులు. చిన్న చిన్న పిల్లలు కూడా ఇచ్చామన్నమాట బ్యాగులు. మౌనిక గారు, మీరు మా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఇంకా ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.